ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కు అసెంబ్లీ సంతాపం తెలపనుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి లేఖలు పంపారు. ఒకరోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కు అసెంబ్లీ సంతాపం తెలపనుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి లేఖలు పంపారు. ఒకరోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. మరింత సమాచారం సెక్రటేరియట్ నుంచి యాదగిరి ఫోన్ లైన్ లో అందిస్తారు. యాదగిరి, అసెంబ్లీ ప్రత్యేక సమావేశంపై అప్డేట్స్ ఏంటి? అపర్ణ, ఈ నెల 30న అంటే ఎల్లుండి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించున్నారు. అయితే ఒకే రోజు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలందరూ కూడా లేఖలు కూడా పంపారు. అయితే ఈ ఒక్కరోజు నిర్వహించడానికి ప్రధాన రీజన్ ఏంటంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంబంధించి నివాళులు అర్పించేందుకు ఈ ఒక్కరోజు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రభుత్వం నివాళులు అర్పించేందుకు ఈ ఒక్కరోజు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక నిన్న మనం చూసాము, అన్ని విద్యా సంస్థలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు, ప్రభుత్వ సంబంధించినటువంటి సంస్థలకు కూడా నిన్న సెలవు కూడా ప్రకటించారు. అందులో భాగంగానే నివాళులో భాగంగానే నిన్న సెలవు ప్రకటించారు. ఇక ఈ 7 రోజుల పాటు కూడా ఈ సంతాప దినాలుగా కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పటికే మంత్రులంతా కూడా, తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సమావేశాలు, తర్వాత ఈ అఫీషియల్గా కొన్ని నిర్వహించాల్సినటువంటి ఈ ఏదైతే సమావేశాలు ఉంటాయో వాటికి సంబంధించి ఇప్పటికే రద్దు చేసుకున్నారు. జనవరి 3 వరకు కూడా ఈ సంతాప దినాలుగా కొనసాగబోతున్నాయి. అయితే అందులో భాగంగానే ఇక అన్ని కూడా కార్యక్రమాలు, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా అన్ని రద్దు చేసుకున్నారు. ఇక ఈ వారం రోజుల పాటు కూడా ఈ సంతాప దినాలుగా ఉంటాయి. కాబట్టి ఇక 30న అసెంబ్లీ ప్రత్యేకంగా తెలంగాణలో అసెంబ్లీ నిర్వహించి, అసెంబ్లీ ద్వారా గతంలో అంటే మనం ఇప్పటికే ఈ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంబంధించి తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ ఏర్పాటు వరకు కూడా తెలంగాణతో చాలా అనుబంధం ఉన్నది. అప్పట్లో తెలంగాణ మూమెంట్ టైంలో కూడా ఈ తెలంగాణకు సంబంధించి అనుకూలంగా మాట్లాడడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మేధావులు ఉంటారో ఆ మేధావులను పిలిపించి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్ర తెలుసుకోవడం, ఇట్లా మొదటి నుంచి కూడా తెలంగాణ మీద కొంత పాజిటివ్ కోణంలో ఆయన ఉండడము, తర్వాత ఈ తెలంగాణకు కొంత అనుబంధం అనేది మన్మోహన్ సింగ్తో ఎక్కువగా పెరిగింది. కాబట్టి అందులో భాగంగానే ఇక తెలంగాణ బిల్లు ఎప్పుడైతే ప్రవేశపెట్టారో, తెలంగాణ బిల్లు పాస్ అయిందో అప్పుడు కూడా అక్కడే ఆయననే ప్రధానిగా ఉన్నారు. సో ఆ టైంలో కూడా రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం తెలిపే టైంలో మన్మోహన్ సింగ్ చాలా కీలక పాత్ర పోషించిన సిచ్యువేషన్ మనం చూసాం. ఇక నిన్న ఇవాళ ఈ 2 రోజుల పాటు కూడా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నేతలు, తర్వాత విశ్లేషకులు, విద్యావేత్తలు చాలామంది కూడా ఆయన తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో, తర్వాత తెలంగాణ బిల్లు ఆమోద టైంలో మన్మోహన్ సింగ్ చేసినటువంటి వాటన్నిటిని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. అందులో భాగంగానే ప్రత్యేకంగా రాష్ట్రంలో ఈ అసెంబ్లీ ఒకరోజు అసెంబ్లీ నిర్వహించి, 30న ఒకరోజు అసెంబ్లీ నిర్వహించి ఆ అసెంబ్లీ సాక్షిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించనున్నారు.